ఈరోజు శాసన మండలిలో మేము లఘుచర్ల ఇన్సిడెంట్ మీద వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆ తీర్మానాన్ని చైర్మన్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూ ఉంటే సాంకేతికంగా సభను జరిపి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి బిల్లులను పాస్ చేయించుకోవాలనేటువంటి ఆలోచన కనబడుతున్నదే తప్ప తీవ్రమైనటువంటి ప్రజా సమస్యలను చర్చించాలి, ప్రతిపక్షానికి ఆ అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షం లేవనెత్తినటువంటి సీరియస్ ఇష్యూల్ని దృష్టిలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ బిజినెస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మేము మళ్ళీ కూడా సభ పునఃప్రారంభమైన తర్వాత లఘుచర్ల విషయంలో మేము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద చర్చ జరగాలి అనేటువంటి పట్టుబడితే మంత్రి గారు ఏమాత్రం స్పందించకుండా తాను అనుకున్నటువంటి పనిచేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై సభను నడపడమే జరిగింది తప్ప లఘుచర్ల గిరిజనులకు కావచ్చు, లఘుచర్ల బాధితులకు కావచ్చు ఏ రకమైనటువంటి న్యాయం చేసేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నదన్నట్టు కనబడుతూ ఉన్నది. రైతాంగం పట్ల, పేదల పట్ల తరతరాలుగా భూమిని నమ్ముకొని వాళ్ళ జీవితాలు ఆ మట్టిలోనే పుట్టి ఆ మట్టికే అంకితం చేసినటువంటి వారి పట్ల ఉండాల్సినటువంటి కనీస మానవత్వం కూడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి ఈ అంశంలో రైతాంగానికి, గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ శాసనమండలి పక్షాన మేము రాజీ లేని పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ గతంలో నరేందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద గెలవడం జరిగింది. తన సొంత గడ్డ మీద తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి నరేందర్ రెడ్డి వెళ్ళి ఆయనను ఓడించడం జరిగింది. కాబట్టి ఆ బాధ, దానికి సంబంధించినటువంటి ఒక కక్ష సాధింపు ధోరణి ముఖ్యమంత్రిలో ఉన్నది. కాబట్టే నేను జైలుకు పోయిన ప్రత్యర్థుల్ని నాకు కంటగింపు లేదా ప్రజల పక్షాన నన్ను నిలదీసేటువంటి వాళ్ళను కూడా జైల్లోకి పంపుతా అనేటువంటి అహంకారపూరిత ధోరణి కొనసాగుతూ ఉన్నది. ఇప్పటి వరకు నరేందర్ రెడ్డికి బెయిల్ రాకపోవడం అనేది ప్రభుత్వ కుట్రలో భాగమే. కాబట్టి ఈ చర్యలన్నింటినీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. శాసన మండలి సభ్యులుగా మేమందరం కూడా ఏకోన్ముఖంగా ఈరోజు లఘుచర్ల బాధితులతో పాటు తెలంగాణ ప్రాంతంలో గడిచిన సంవత్సరాల కాలంగా ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక రకాలైనటువంటి ఆవేదనకు లోనైతున్నటువంటి ప్రతి వారి తరఫున ఈ వేదికను మేము సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మెడలు వంచి దారిలోకి తీసుకొస్తాం. అందుకనే ముక్త కంఠంతో మేము చేసేటువంటి డిమాండు వాళ్ళ మీద నిస్సిగ్గుగా పెట్టినటువంటి కేసుల్ని బేషరతుగా ఎత్తివేయాలి, ఆ బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే తక్షణమే వాళ్ళు విడుదల చేయాలనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. జై కిసాన్.